నమస్తే. ప్రస్తుతం మనం ఇందిరా పార్క్ దగ్గర కల్వకుంట్ల కవిత గారు బీసీల కోసం 72 గంటల నిరాహార దీక్ష చేస్తా ఉన్న నేపథ్యంలో అక్కడైతే ఉన్నాము. మనతోని వాళ్ళకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు అయితే ఉన్నారు, రాష్ట్ర నాయకులు కూడా ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. కవిత గారు 72 గంటలు నిరాహార దీక్ష చేస్తా ఉంది. ఏ సంకేతాలు ఇవ్వబోతా ఉంది, ఇటు రాష్ట్ర గవర్నమెంట్ కావచ్చు, అటు కేంద్ర గవర్నమెంట్ కావచ్చు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో ఏదైతే 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పిందో ఆ రిజర్వేషన్ను అమలు చేయాలని చెప్పేసి మొట్టమొదటిగా ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిందే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గారు. ఆ తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలము మాకు నాయకత్వం కావాలని కొంతమంది చిల్లరమల్ల మాట్లాడుతున్నటువంటి వాళ్లకు చెంప పెట్టుగా ఇలా కవితక్క గారు ఇలా 72 గంటల దీక్షల కన్నా ముందు ప్రతి జిల్లాలో లోకల్ బాడీ రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి బీసీ కుల సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టింది. బీసీల కోసం డెడికేషన్ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి న్యాయ నిపుణులతోటి తను ఒక సమాలోచన చేసి బీసీ డెడికేషన్ కమిటీ కోసం పోరాటం చేసింది. ఆ తర్వాతనే ఇయ్యాల కవితక్క గారు ఇంకా రిజర్వేషన్ అమలు చేస్తలేదని చెప్పేసి రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ని తీసుకొచ్చిన తర్వాతనే హైకోర్టు ఏదైతే సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు పెట్టాలని చెప్పేసి తీర్మానం చేసి చెప్పిందో, పిలుపునిచ్చిందో, అందుకు దీక్షకు కూడా ఆర్డినెన్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఆర్డినెన్స్ వేసింది. ఇలా ఆర్డినెన్స్ వేసినటువంటి వ్యక్తులు ఇలా ఢిల్లీలో ధర్నా చేస్తామని అంటా ఉన్నారు. అది సరైంది కాదు. ఆర్డినెన్స్ ఎప్పుడు వేస్తాము? అసెంబ్లీ కొనసాగుతలేనప్పుడు ఆర్డినెన్స్ తీసుకొస్తాము. ఆర్డినెన్స్ వచ్చిన 6 నెలల లోపు అసెంబ్లీలో ఆమోదింపజేసుకోవాలా. మరి నువ్వు అసెంబ్లీ సమావేశం పెడతలేవు, ఆర్డినెన్స్ ఇక్కడ పెట్టి పార్లమెంటు మళ్ళా ధర్నాలని చెప్పేసి 2 జాతీయ పార్టీలు బీసీ కులాలతోటి ఇలా నాటకాలు ఆడుతా ఉన్నాయి. ఇది సరైంది కాదు. కల్వకుంట్ల కవితక్క గారి నాయకత్వంలో పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు రిజర్వేషన్ అమలు చేయకపోతే పెద్ద ఎత్తున మరో తెలంగాణ ఉద్యమం వర్గంగా వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. మరో వాదన వినపడతా ఉంది, ఇటు జాగృతి ద్వారా తను చేస్తా ఉంది. బీఆర్ఎస్ ఎందుకు మద్దతు ఇవ్వట్లేదు కల్వకుంట్ల కవితక్క అనేది కూడా వాదనలు వస్తా ఉంది. ఏం చెప్తారు? తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసిందంటే సామాజిక కోణంలో సామాజికంగా అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి వ్యక్తులకు ఇలా అంబేద్కర్ కోసం దీక్ష చేసింది. ఆ రోజు ఏ పార్టీ మద్దతు ఇవ్వలే. అంబేద్కర్ విగ్రహాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని కోరుకున్నప్పుడు ఏ రాజకీయ పార్టీ మద్దతు ఇవ్వలేదు. ఇది కూడా సామాజిక కోణంకి సంబంధించినటువంటి అంశం. ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీకి మధ్యలో ఉన్నటువంటి అంశాన్ని వాళ్ళు ఇంకో రాజకీయంగా కోణంగా చూస్తూ ఉన్నారు. కానీ ఈ అంశాన్ని మొట్టమొదట ఎత్తుకున్నటువంటి వ్యక్తిగా సమాజంలో 50% మంది ప్రజలు ఉన్నటువంటి వాళ్ళకు న్యాయం చేయాలన్నటువంటి ఉద్దేశంతో జాగృతే సామాజికంగా, సాహిత్యంగా, సాంప్రదాయకంగా అనగబడినటువంటి వ్యక్తులకు బయటకు తీసుకురావడం కోసమే ఈ జాగృతి సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. అదే కోణంలో ఇలా కవితక్క గారు ఉద్యమిస్తా ఉన్నారు. ఈ 72 గంటల దీక్ష లోపు ఈ ప్రభుత్వం రిజర్వేషన్లు అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ఉంటుంది. బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు కల్వకుంట్ల కవిత వెనుక కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ నాయకులు మాట్లాడే మాట తను కూడా మాట్లాడుతూ ఉంది అన్నట్టుగా తను వ్యాఖ్యలు చేశారు. ఇవేలా చూస్తా ఉన్నారు? పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు చాలా సీనియర్ నాయకులు, అపారమైన అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా మరి ఎవరు వెనుక ఎవరున్నారు అనేది నీ అనుభవ రాహిత్యానికి నిదర్శనంగా కనబడతా ఉంది. స్పష్టంగా ఒక రోజు ముందు జరిగినటువంటి ఒక ప్రధానమైనటువంటి మెయిన్ మీడియా ఇంటర్వ్యూలో కవితక్క గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, నేను లైఫ్ టైం మెంబర్ బీఆర్ఎస్ పార్టీకి అని, మా నాయకుడు కేసీఆర్ గారు అని. కేటీఆర్ గారి నాయకత్వాన్ని ఒప్పుకుంటలేరా అంటే అలాంటిది ఏం లేదు, రక్త సంబంధం వేరు, రాజకీయ సంబంధం వేరు అని అనేక రకాల ప్రశ్నలకు మెయిన్ మీడియాలో చెప్పిన తర్వాత ఆమె వెనుక వాళ్ళున్నారు వీళ్ళున్నారు అనేది నీ చేత వేరే వాళ్ళు మాట్లాడిచ్చిరు అనేది కూడా మేము ఆరోపించవచ్చు. మరి 25 ఏళ్ళ పెద్ద ఆయన వెనుక ఉన్నటువంటి నీ అజ్ఞానానికి నిదర్శనంగా కూడా మేము భావించవచ్చు. కానీ మేము కూడా గౌరవిస్తూ ఉన్నాం. ఇది పెద్దల అంశం, మేము రెస్పెక్ట్ చేస్తూ ఉన్నాం. యాజ్ ఎ జాగృతి కార్యకర్తలుగా జగదీష్ అన్న మీరు వెనుక ఎందుకు ఆ రకమైన ఆలోచన చేసిరు అని చెప్పేసి కూడా మేము నోరు పారేసుకోవచ్చు. కానీ అట్లా చేస్తలేము. మేము సంస్కృతి, సాంప్రదాయము, విజ్ఞత కలిగినటువంటి కవితక్క క్రమశిక్షణ కార్యకర్తలుగా జగదీష్ అన్న విజ్ఞతకి వదిలేస్తా ఉన్నాం. ఈ అనుభవ రాహిత్యమా, అనుభవం కలిగిన వ్యక్తిగా మీరు ఆలోచించుకోవాలని చెప్తా ఉన్నాం. కవిత గారు కూడా తన మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది, అవి కూడా ట్రోల్ వర్షన్ నడుస్తుంది. ఎలా వస్తుంది? ఆయన చేసిన వ్యాఖ్యలు నేను చూడలేదు. మొదలుగా నేను ఇంతకు ముందే సమానం చేశాను. కవిత గారు స్పష్టంగా జగదీష్ రెడ్డి అని ఎక్కడ చెప్పలేదు.
దాన్ని వాళ్ళు ట్రోల్ చేసుకుంటా నల్గొండ ఉన్నారు. జిల్లాలో గెలిచింది తను ఒక్కడే కదా, గెలిచిన వాళ్ళు బీఆర్ఎస్ అక్కడ క్యాడర్ని మొత్తం జడగొట్టిరు వాళ్ళని అక్కడ. అది పెద్దల అంశము, దాంట్లో మేము చిన్న వాళ్ళం, కొంచెం ఆ అంశాన్ని మేము మాట్లాడకపోతే బాగుంటుందండి. ఇట్లా ఇట్లా ఏం చెప్తారు ఫైనల్ గా ఈ గవర్నమెంట్కి ఏం చెప్తారు? రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి ద్వంద్వ వైఖరిని అవలంబిస్తా ఉన్నాయి స్పష్టంగా. ఇది సరైంది కాదు. సమాజంలో అత్యధిక జనాభా కలిగిన బీసీల బతుకులతోటి ఆడుకుంటే మాత్రం పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు పెద్ద ఎత్తున ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకో అంశం, ఈ ప్రాంతం నుంచి కేంద్ర ప్రభుత్వంలో ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు. కేంద్ర ప్రభుత్వంలో ఓబీసీ సెల్కు నాయకత్వంగా వహిస్తున్న జాతీయ అధ్యక్షుడు ఉన్నటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారు, బండి సంజయ్ గారు, మీరు ఇద్దరు కూడా కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. పార్లమెంటులో చట్టం చేసి 9వ షెడ్, రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చి ఈ ప్రాంతానికి అత్యధికంగా రిజర్వేషన్లు బీసీ బిడ్డలకు వచ్చే విధంగా మీరు చొరవ తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. అలా ఈ రోజు ధర్నా చూస్తా ఉన్నారు, ఏం సంకేతం తెలియబోతారు బీసీలకు కానీ ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు? అంటే ఇది 72 గంటల పాటు ఈ నిరాహార దీక్ష అనేది న్యాయమైన పోరాటం, ధర్మమైన పోరాటం. ఎక్కడైతే మన స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు నిండుతున్నదో బీసీలకు సరి అయిన న్యాయం జరగట్లేదు. దానికోసం కవితక్క గారు కంకణం కట్టుకొని బీసీల పక్షాన పోరాడుతున్నది. 112 కులాలు, అందులో కొన్ని కులాలే అసెంబ్లీ కానీ మన గ్రామ పంచాయతీ వాళ్ళు ఎక్కుతున్నాయి. కొన్ని కులాలు ఇప్పటికీ గ్రామ పంచాయతీ అడుగున కూడా ఎక్కని కులాలు ఉన్నాయి. వాళ్ళ కోసమే, వాళ్ళ వారి కోసమే కవితక్క గారు ఈరోజు కంకణం కట్టుకున్నారు. కవితక్క గారు ఏదైతే కంకణం కట్టుకుంటారో, ఏదైతే పట్టు పడతారో ఆ పట్టు విడిచేదాకా కవితక్క విడిచిపెట్టారు. ఇంతకుముందు మహిళా బిల్లు కావచ్చు, ఇంకా వేరేది కావచ్చు, ఈ మన అంబేద్కర్ విగ్రహం కావచ్చు, ఏదైతేనేమి కవితక్క గారు ఏదన్నా అనుకున్నారంటే అది మొదలు పెట్టారంటే అయిపోయే వరకు అంతం కాదు, ఇది ఆరంభం. బీసీ పోరాటం ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, కాంగ్రెస్ మీద బంతి, కాంగ్రెస్ కోటలో ఉన్నా అని చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, బీజేపీ కోటలో ఉంటారు. ఇవి రెండు మీరు ముసుగులో గుద్దులాటలు పెట్టకండి. మీరు ఆ బీసీ బిల్లుని మీరు ఇక్కడ లోకల్ బాడీలలో ఎలక్షన్లలో మీరు ఇక్కడ చట్టం చేసి మరియు మిగతాయి పార్లమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి మన పార్లమెంట్లో కానీ, లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ బిల్లు పాస్ చేయించి రాష్ట్రపతి బిల్లు అయిపోయే వరకు కవితక్కనే వెంట ఉంటాము, కవితక్క తోడు ఉంటాము. 112 కులాలు కవితక్కనే వెంబడి ఉంటాయి. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కవితక్క.